వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏం చేస్తున్నారు? టీవీల ముందు రెడీగా కూర్చున్నారా బ్రేక్ఫాస్ట్ షో కోసం? ఈ రోజు ఏం వెరైటీ చూపిస్తుందా, మన ఇంట్లో ఏం వెరైటీ చేసుకుందామా అని చెప్పేసి ఈ రోజు వెరైటీ చెప్పేదానికంటే ముందు నేను మీకు ఒక నిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్పాలి. ఏంటి అంటే, నిన్న నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దానికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఒక చిన్న పాప కూడా ఉందన్నమాట. చిన్నదంటే మరీ చిన్నది కాదులే, ఫస్ట్ క్లాస్ చదువుతోంది. సో అది కొంచెం బక్కగా ఉంటుంది, కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకు ఇంత బక్కగా ఉంటుంది అని డాక్టర్ చూపిస్తే మాల్ న్యూట్రిషన్ అన్నారంట. మరి అదేం చేసిందో తెలుసా? నా కోసం అయితే చక్కగా బోండాలు, నాకు డీప్ ఫ్రైలు ఇష్టం అని మీకు కూడా తెలుసు కదా, బోండాలు చేసి పెడతాను అంది. నేను కూడా హాహా చేసి పెట్టు అన్నాను. మరి పాప కూడా తినాలి కదా, అది అసలే ఏమీ తినదట. అందుకని చెప్పి డాక్టర్ చెప్పిన సలహా పాటించింది. ఏంటి అంటే మునగాకు, అలాగే దీనికేమో వంకాయ అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టమే అనుకోండి. సో ఆ వంకాయ కలిపేసి, దానికేమో మునగాకు అంటే అస్సలు చిన్నపిల్లలు ఎవరు తింటారు చెప్పండి, నేనే తినను. కానీ అది చక్కగా రెండు కలిపేసి మంచి టేస్టీ బోండాలు వేసి పెట్టిందండి. మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి మునగాకు కనుక పెడితే చాలా చక్కటి ఎనర్జీ వచ్చేసి తొందరగా రికవర్ అవుతారట. టిప్ కూడా బాగుంది కదా అని చెప్పేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు అయితే నాకు బాగా నచ్చిన నా ఫ్రెండ్ చేసి పెట్టిన మునగాకు వంకాయ బోండాలు చేసి పెట్టాలి అని డిసైడ్ అయిపోయా. ఇంకేంటి, నేను చేసేస్తాను, మీరు కూడా నన్ను ఫాలో అవుతూ ప్రొసీజర్ ని స్టార్ట్ చేసేయండి. మరేంటి చేద్దామా? మునగాకు వంకాయ బోండా. మునగాకు ఎవరు తింటారు? వంకాయ అంటే ఏదో ట్రై చేయొచ్చు, కానీ బోండాలోకా? ఇన్ని క్వశ్చన్స్ ఏమీ అవసరం లేదు. హ్యాపీగా నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. మీరు కూడా లొట్టలు వేసుకుంటూ లాగించేస్తారు. ముందుగా దీనికోసం ఏం చేయాలి అంటే శనగపిండి, అలాగే బియ్యపిండి, ఇవి రెండు వేసుకొని, రెండు మనం బైండింగ్ కి వాడుకుంటాం కదా. మీకు శనగపిండి ఎక్కువ ఇష్టం లేదు అనుకుంటే కొంచెం బియ్యపిండి క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కలిపేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఉప్పు. టేస్ట్కి ఉప్పు చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే ఉప్పు. ఆ తర్వాత కొంచెం పసుపు, యాంటీబయాటిక్ కదా అందుకని. అండ్ కొంచెం సోడా ఉప్పు, వెరీ లిటిల్. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను కొంచెం జీరా వేసుకుంటున్నాను. మళ్ళీ వీటన్నిటిని ఒకసారి కలిపేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడంటే నేను ఇన్స్టెంట్ గా కాబట్టి ఈ బోండాలు వేసుకుంటున్నాను. కాదు, మీరు అట్టుపిండితో బోండాలు వేసుకుంటారు కదా, అలాంటి దాంట్లో కూడా ఈ ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. కలిపేశాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో ఫస్ట్ అయితే నేను కారం వేసేస్తున్నాను. ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇన్స్టెంట్ గా మీకు డీప్ ఫ్రై ఐటమ్స్ తినాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అలాగే ఇందులో మునగాకు. యాక్చువల్లీ మునగాకు కొంచెం వగరుగా, కొంచెం చేదుగా ఉంటుంది. కాకపోతే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ చేదు మనకు తెలియదు, అందుకే నేను మళ్ళీ విడిగా వేయించుకోవట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదు మీకు అస్సలు ఇష్టం లేదు మునగాకు అంటే అప్పుడు చేసుకోండి డీప్ ఫ్రై. బట్ నాకు తెలిసి అయితే అవసరమే లేదు. మామూలుగా మునగాకు మనందరం చాలా తక్కువ తింటాం కానివ్వండి, మన డ్రమ్ స్టిక్స్ ఎలా తింటామో అలాగే మునగాకు కూడా ఎక్కువ రెగ్యులర్గా తినాలి, ఎందుకంటే దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే నేను ఇందులో ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట బ్రింజాల్ వంకాయ, అది వేసుకుంటున్నాను. ఓకే, సో కొంచెం స్మాష్ చేసేసుకొని కలిపేయాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లో వాటర్ పోసుకుంటూ బోండాల పిండి రెడీ చేసేసుకుంటాను.
ఆల్రెడీ ఇందాకనే నేను బ్రేక్ లో పెట్టేసుకున్నానండి నూనె, మళ్ళీ ఇప్పుడు పెట్టి అది కాగి టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి సో పిండి కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడు బోండాలు వేసేస్తా. మునగాకు వంకాయ కాంబినేషన్ నాకు నిన్నటి వరకు తెలియదు తెలుసా, ఇలా కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను కొత్తగా మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయండి, ఒకసారి పాడైపోయినా పర్వాలేదు అని. మునగాకు చాలా ఆయుర్వేదం మెడిసిన్స్ ఉంటాయి కదండి, వాటిల్లో కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ ఏంటి అంటే బేసికల్లీ మనం అవన్నీ మర్చిపోయి ఫారెన్ కల్చర్ని, ఫారెన్ అదే ఇంగ్లీష్ మందుల్ని వాడడం మొదలు పెట్టాం కాబట్టి మనం అన్ని మర్చిపోయాం. అలా కాకుండా ఒకసారి మన ఇంట్లో వంటింట్లో వాటితో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్, అసలు మనకి ఒక టాబ్లెట్ వేసుకునే పని కూడా ఉండదు నిజంగా, మనకి ఇక్కడ దొరికే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో సరిగ్గా వాడుకుంటే. సరే ఐ గెస్ నాకైతే సరిపోతాయి, ఇంకెవరికైనా కావాలి అంటే మాత్రం తర్వాత వేసుకుంటాం. ఇప్పుడైతే ఇవి చక్కగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి, అప్పుడు చాలా టేస్ట్ వచ్చేస్తుంది. మరి అలా వేగాలి అంటే టైం పడుతుంది కదా, ఈలోపు మీరు పిండి కలిపేసుకోండి, నేనేమో కాసేపు వెయిట్ చేస్తాను. అయిపోయిందండి, చక్కగా రోస్ట్ అయిపోయాయి. చూస్తున్నారా మునగాకు వంకాయ బోండా. ఆహా, నిన్నే తిన్నాను కానీ నాకు చూసారా ఎంత ఆత్రంగా ఉందో తినాలి అని. దాని టేస్ట్ అలా ఉంది. మరి ఆఫ్ చేసేస్తున్నాను. ఒకసారి వీటిని టిష్యూలోకి తీసుకున్నాము అంటే అయిపోయినట్టే. నూనె అంతా పోయింది, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడం ఒకటే అనమాట. ఇందాక బాండీలో వేయించడానికి వేసినప్పుడేమో చాలా ఉన్నాయి అనిపించింది సరిపోతాయని, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఏం నాకు సరిపోయేట్టు అనిపించట్లా, ఇంకో రౌండ్ వేసుకోవాల్సిందే. వావ్, ఎంత బాగున్నాయో తెలుసా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. ఖచ్చితంగా టేస్ట్ చేయాలి ఎవరైనా సరే అండి, ఇలా ముందు పెడితే మాత్రం వదలరు. మరి మీరైతే ఇప్పుడు ఏం చేస్తారు, ఏంటి టేస్ట్ చేస్తారా? కాదు, ముందు మునగాకు వంకాయ బోండాలకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసే విధానాన్ని చూడండి. మునగాకు వంకాయ బోండాకి కావలసిన పదార్థాలు: వంకాయ 3, మునగాకు 1 కప్పు, ఉల్లిపాయలు 1, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, సోడా ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మునగాకు వంకాయ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, పసుపు, సోడా ఉప్పు, జీరా, కారం, ఉల్లిపాయ ముక్కలు, మునగాకు, వంకాయ పేస్ట్, సరిపడా నీళ్లు పోసుకొని బోండాల పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బోండాల్లా చుట్టుకొని డీప్ ఫ్రై నూనెలో ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు వంకాయ బోండాలు రెడీ. మునగాకు వంకాయ బోండాలకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసే విధానాన్ని చూశారు కదా, నేనైతే అస్సలు ఆగలేకపోతున్నాను. కావాల్సిన వావ్, నేను ఇందాక చెప్పాను కదా మునగాకు పచ్చిదనం అస్సలు తెలీదు, చేదుగా కూడా ఉండదు, బాగుంటుందని. నేనైతే ఇలా తింటూనే ఉంటాను, కానీ మరి దీనికి కాంబినేషన్ కావాలి కదా, కాంబినేషన్ లో అయితే ఇంకా అదిరిపోతాయి కదా. మరేం చేసుకోవాలి, మునగాకులో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మనం ఎప్పుడో ఒకసారి మాత్రమే తింటాం, అందుకే దీనికి కాంబినేషన్ కూడా మునగాకుతోనే చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాం. అందుకే ఏం చేస్తున్నాను అంటే మునగాకు పండు మిరపకాయ పచ్చడి. ఓకేనా? సో నాకైతే ఓకే, మరి నేను చేసేస్తాను, మీరు చూసేయండి. మునగాకు పండు మిరపకాయ పచ్చడి చాలా సింపుల్, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, అండ్ అలాగే ఏ కాంబినేషన్ లోకైనా సరే చాలా బాగుంటుంది. సో దానికోసం ముందు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. మునగాకు చేదుగా ఉంటుంది కదా, మరి ఇదేమో పచ్చడి అంటే ఎక్కువగా చేదుగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి.
కొంచెం నూనె వేడైన తర్వాత నేను మునగాకును వేసేస్తాను. నేను మొన్న ఈ మధ్య ఎక్కడో అంటే యాక్సిడెంటల్గా చదివాను, మునగాకు మన ఇండియాలో కంటే యుఎస్లో ఎక్కువగా వాడతారట తెలుసా. అదేంటి అంటే ఒక థెరపీ ఉంటుందట, ఆ థెరపీ అంటే ఆయుర్వేదిక్ థెరపీ. సో రిలాక్సేషన్ కోసం, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి యాంటీ డిప్రెసెంట్స్ ఇవన్నీ ఇచ్చే బదులుగా మునగాకు ఇలాంటి కొన్ని ఇండియన్ వెరైటీస్ వాడి వాళ్ళు ఆ డిప్రెషన్ని తగ్గిస్తున్నారట. అంటే ఈ రకంగా చూసుకుంటే మనం వారానికి 2 రోజులు తిన్నాము అంటే అసలు మన ఇండియాలో డిప్రెషన్ అనేదే ఉండదేమో. సరే, ఇప్పుడైతే మునగాకు వేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత చాలా ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతుందండి. మరి నెక్స్ట్ ఇందులో ఏం వేసుకోవాలి అంటే పండు మిరపకాయలు. వీటిని కూడా కొంచెంసేపు వేయించుకుంటున్నాను. మరి ఎక్కువగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోకుండా జస్ట్ లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది. అందుకే మునగాకు ఎలాగో ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకొని పచ్చడి చేసేసుకోవాలి. మరి నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవన్నీ. చెప్పాను కదా చాలా సింపుల్ గా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొద్దిగా చింతపండు రసం, కొద్దిగా గుజ్జు వేసేస్తున్నాను నేను లైట్గా. ఇప్పుడు అలాగే ఇందులో ఉప్పు, అండ్ కొద్దిగా పసుపు. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి మిక్సీ పట్టేసి పచ్చడి చేసుకున్నాము అంటే ఆ తర్వాత పోపు పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టే మన వెరైటీ పచ్చడి. వెరైటీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. సరే, ఇప్పుడైతే నేను వెళ్ళి మిక్సీ పట్టేస్తాను. నేను చక్కగా పచ్చడి పెట్టేసి రెడీగా ఉన్నానండి. చూస్తున్నారు కదా, పచ్చడి చాలా బాగా అంటే మంచి స్మెల్ వస్తుంది. అండ్ పండుమిరపకాయల పచ్చడి అంటే ఆబ్వియస్లీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అందులో మనం మునగాకు కూడా కలిపాం కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే దాన్ని అలా ఉంచేసి పోప్ ప్యాన్ తీసుకోవాలి. పోప్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీరా అండ్ అలాగే వెల్లుల్లి కొంచెం చిరిమేసి వేసుకుంటాను. సో వెల్లుల్లి కూడా వేసేసాను కదా. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలి. మరి వేగాలి అంటే కొంచెం టైం పడుతుంది వాటికి. ఈలోపు నేనేం చేస్తాను అంటే మునగాకు పండు మిరపకాయల పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను.
ఇలా ఫాస్ట్ గా అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే వంటలు ఆహా ఎంత బాగా నచ్చుతాయో మన ఆడవాళ్ళందరికీ కదా. ఎక్కువ టైం వంటింట్లో ఉండే పని ఉండదు, అలానే టేస్ట్ ను అస్సలు మిస్ అవ్వం. ఓకే, కొంచెం వేగితే సరిపోతుంది. అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా తీసుకొని వచ్చి కొద్దిగా జీరా, కరెక్ట్. మునగాకు పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఫటాక్మన్ రెడీ అయిపోయింది కదా. చాలా ఈజీ ప్రాసెస్. మరి మీరేం చేస్తారు ఇప్పుడు? వెంటనే మునగాకు పండు మిరపకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. మునగాకు పండు మిర్చి పచ్చడికి కావలసిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, పండు మిర్చి 6, ఎండుమిర్చి 3, చింతపండు పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 4, జీరా 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. మునగాకు పండు మిర్చి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని మునగాకు పండు మిర్చి వేసి బాగా వేయించుకొని మిక్సీలో వేసుకొని చింతపండు పేస్ట్, ఉప్పు, పసుపు కూడా వేసి మిక్సీ పట్టుకొని పచ్చడి రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని జీరా, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా పచ్చడి మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే మునగాకు పండు మిరపకాయ పచ్చడి రెడీ. మునగాకు పండు మిరపకాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు ఎంచక్క ఇందాక చేసుకున్న మునగాకు వంకాయ బోండాలతో కలిపి తింటాను. యాక్చువల్లీ ఇందాకే 4-5 లాగించేసా, కొంచెమే మిగిలాయి. వాట్ ఏ కాంబినేషన్! స్పైసీగా ఉంది, అలాగే కొంచెం ట్యాంగీగా కూడా అనిపిస్తుంది. అంటే చింతపండు వేసాం కదా, దానివల్ల అనుకుంటా. చాలా బాగుందండి. మీరైతే ఇప్పుడు చూపించేశాను కదా, బోండాలు కరెక్ట్ గా 15 నిమిషాలు కూడా పట్టవు. అండ్ ఈ పచ్చడి అయితే సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి మరి ఇదే చేసేసుకుంటారా? చేసుకోవాలి అంటే ప్రాసెస్ అలాగే ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా గుర్తున్నాయా? లేదు అంటే ఎంచక్క ఆన్లైన్ లోకి వెళ్ళిపోయి చూసేయండి. ఫేస్బుక్ లో చూడొచ్చు, యూట్యూబ్ లో చూడొచ్చు. మరి ఎలా అనుకుంటున్నారా? ఏం లేదు, చాలా సింపుల్. www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేశారనుకోండి, అక్కడ ఎంచక్క మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వచ్చేస్తాయి. అవి ఫాలో అయిపోవచ్చు. లేదు యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని ఫాలో అవ్వండి. సో సింపుల్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోస్ చూసేయండి. అండ్ అలాగే మీకు నచ్చిన వెరైటీస్ అన్నిటిని ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా, ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ లో నేను చూపించిన మునగాకు వంకాయ బోండా అలాగే మునగాకు పండు మిరపకాయల పచ్చడి అద్దిరిపోయాయి. ఖచ్చితంగా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ నేనైతే రేపు మరో 2 డిఫరెంట్ టేస్టీ యమ్మీ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్, బై. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.